హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ ప్యాటర్న్ బ్లాగ్ డిజైన్స్ అనేది నేను ముందుకు తీసుకొచ్చాను. లైట్ చేయకుండా చూసేద్దాం. చూస్తున్నారు కదండి, మన బొటిక్ లో డిజైన్ అయిన బ్యూటిఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్. వర్క్ వచ్చేసి వైలెట్ లైట్ క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనం అయితే వర్క్ డిజైన్ చేసాము. బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అండి, ఫ్రంట్ వచ్చేసి సేమ్ ఇదే విధంగా ఉంటుంది క్రాస్ నెక్. దాంతో పాటు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ అనేది ఉన్నాయి. చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఎక్కడ కూడా అవుట్లైన్ మిస్ కాకుండా నీటి ఫినిషింగ్ తో నీట్ గా డిజైన్ అనేది మన దగ్గర చేసి ఇచ్చేసాం ఇది. సో ఇది వచ్చేసి మన దగ్గర కస్టమైజేషన్ అయిన ఫస్ట్ డిజైన్ అండి. లేట్ చేయకుండా సెకండ్ డిజైన్ కి వెళ్ళిపోదాం. ఇదైతే చాలా చాలా బాగుందండి. ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ విత్ నెట్ ప్యాటర్న్. నెట్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా చేసాము మనము. సో నెట్ దగ్గర వర్క్ చూసినట్టయితే నీట్ ఫినిషింగ్ తో ఇచ్చాము. మధ్యలో అయితే ఒక స్టోన్ అనేది ఇచ్చాము. నెక్ చూస్తున్నారు కదండి, మా మిడిల్ లో ఫస్ట్ లేయర్ నెట్ వస్తుంది, నెక్స్ట్ లేయర్ వచ్చేసి క్లాత్ వస్తుంది, నెక్స్ట్ లేయర్ నెట్, నెక్స్ట్ లేయర్ క్లాత్. సో నెట్ ఏదైతే చూసుకుంటారో అది అయితే డబల్ ఇచ్చాము. నెట్ కింద ఫినిషింగ్ కూడా చూసినట్టయితే వర్క్ కూడా మన దగ్గర అయింది. నీట్ ఫినిషింగ్ తో కట్ వర్క్ అయితే ఇచ్చాము స్టిచ్చింగ్. ఇంకా దాంతో పాటు ఇక్కడ కూడా చూసినట్టయితే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా వర్క్ అయితే నీట్ గా అయితే చేసాము. ఈ హ్యాండ్ చూసుకున్నా, ఈ హ్యాండ్ చూస్తున్నారు కదండి, ఎక్కడ కూడా ఏది కూడా క్లాత్ లేకుండా థ్రెడ్ లేకుండా నీట్ వర్క్ ఫినిషింగ్ అయితే ఉంది. హ్యాండ్ కి వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాము. శారీకి బ్యాక్ డోరీస్ అయితే ఈ విధంగా డోరీస్ అయితే పెట్టాము. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా నెక్ పార్ట్ అయితే ఈ విధంగా తీసుకున్నాము. ఫ్రంట్ నెక్ పార్ట్ ని కూడా అదే విధంగా ఈ విధంగా తీసుకున్నాం. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మన దగ్గర డిజైన్ అయిన వీ నెక్ అండి, కంప్యూటర్ కాదు ఇది, మగ్గం వర్క్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్. ఈ విధంగా హిప్ అయితే ఈ విధంగా కింద అయితే వేసాము. పైన నెక్ వచ్చేసి వీ నెక్ పెట్టేసి పైన ఒక సింపుల్ వర్క్ ఇచ్చేసి కింద నెట్ ఇచ్చేసి మరి దాని కింద కట్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చేసి వర్క్ అయితే ఈ విధంగా డిజైన్ చేసాము. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ కి అయితే ప్యాటర్న్ తీసుకున్నాము. కంప్లీట్ నెట్ పైన వర్క్ అయితే ఇచ్చాము. సో ఇది కూడా డబుల్ నెట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే నెట్ పైన వర్క్ అనేది మంచిగా హోల్డ్ అవ్వాలంటే కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది అన్న థాట్తో ఈ విధంగా తీసుకున్నాం. చూసారు కదండి, మీకు ఈ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ.